రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు గాని, దేశంలోని అందరి ప్రజలు గాని, ఎవరికైనా సరే ఇక్కడ 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల మంది మీద ఈ ధరలు భారమే. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ పెంచే విధానం ఏదైతే ఉందో, దాని ద్వారా ఆబ్వియస్‌గా ప్రజలకు నష్టం జరుగుతుంది. నేను కాదనట్లేదు. అది ఖచ్చితం అది. మరి భారం ప్రజలకు పెరిగినప్పుడు, భారం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడు, దాన్ని తగ్గించే ప్రయత్నం నువ్వు చేయలేవు. నువ్వు పోరాటం మాత్రమే చేస్తావు, రిక్వెస్ట్ మాత్రమే చేస్తావు, డిమాండ్ మాత్రమే చేస్తావు. బట్ దాన్ని డిసైడ్ చేయలేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది. అంటే వాళ్ళు విధించుకునే హక్కు వాళ్ళకు ఉంది. సరే, అది ప్రజలకు భారం అయినప్పటికీ కూడా అది వాళ్ళ హక్కు. దాన్ని నువ్వు మార్చలేవు. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్గా నీకు ఆ అథారిటీ, నీకు ఆ హక్కు లేదు. మరి నీకున్న అథారిటీ ఏంది, నీకున్న హక్కు ఏంది? వ్యాట్ని తగ్గించుకోగలవు. వ్యాట్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గుతుంది కదా. అంటే ఎట్లా అనంటే, ఇప్పుడు సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి, అంటే కేంద్రంలో ఉన్న నాయకులు, కొందరు అధికారులు, ఆ పోస్టులో ఉన్న వాళ్ళు పిఎం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమైనా అవినీతి చేసిర్రు అనుకో, అవినీతి చేసి మీరు దేశాన్ని దోసుక తింటురని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కానీ ఏం చేస్తుందంటే వీళ్ళు అదే చేస్తారు. అంటే ఇక మనం చేస్తే సంసారం, అవతలోళ్ళు చేస్తే అది ఇంకోటి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఆబ్వియస్గా తప్పే. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి? వ్యాట్ 35% మీరు విధించారు. దీన్ని 33% చేయండి, తప్పే ఉంది. 26 కాస్త తగ్గుతుంది కదా, అదో 24, 23 అవుతుంది కదా. ఓ 2 రూపాయలు, 3 రూపాయలు ప్రజల మీద భారం తగ్గుతుంది కదా. 115 ఉండాల్సిన లీటరు అప్పుడు ఓ 113, 112, 114 అవుతుంది కదా. రూపాయి 2 రూపాయలు తగ్గుతుంది కదా, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కదా. అంత ప్రేమ ఉంటే నిజంగా